సంబంధించిన ఆల్ నెట్వర్కింగ్ కోర్సెస్కి మనం ట్రైనింగ్ ఇస్తామండి. ఓకే అండి, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయంటున్నారు. మళ్ళీ శాంపిల్ గా టెస్ట్ కూడా లాగిన్ అయ్యి చేయొచ్చు. ఇప్పుడు ఇందులో కనుక స్టూడెంట్స్ ఇనిషియల్ గా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మేడం అది ekalaashala.comకి వచ్చి వాళ్ళ శాంపుల్ టెస్ట్ రాసుకోవచ్చు అండి. వాళ్ళు ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో పర్టికులర్ గా ఆయన ఐఐటి ఎగ్జామా ఏది ఎంసెటా ఐసెటా గేటా ఏదైతే అది ఆ గేట్ కింద రిజిస్ట్రేషన్ అయిపోయి ఆ గేట్ కింద రిజిస్టర్ కాగానే శాంపుల్ క్వశ్చన్స్ వస్తాయండి. అది ఈచ్ టాపిక్ వైజ్ స్టూడెంట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ టెస్ట్. చేసిన తర్వాత ఆయన కంఫర్ట్ అయినప్పుడే మా దగ్గర సైన్ అప్ అయ్యి మీరు 1000 రూపీస్ పే చేయొచ్చు. ఓకే, మనకి తులసి ఏలూరు నుంచి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. తులసి గారు మీ క్వశ్చన్ అడగండి. మెజిస్ట్రేట్ కోర్స్ కు సంబంధించి మరొకసారి అడగండి తులసి గారు. హలో, మెజిస్ట్రేట్ కోర్స్ కు సంబంధించి కోచింగ్ ఉందండి? ఏం లేదు, మెజిస్ట్రేట్ కి సంబంధించి మా దగ్గర కోచింగ్ లేదండి. కానీ మాకు లాక్ సంబంధించిన మెటీరియల్ వరకు అంటే డిగ్రీ అయిపోయినాక లాలో జాయిన్ అవ్వడానికి సంబంధించింది కానీ మెజిస్ట్రేట్ సంబంధించింది లేదండి. అంటే ఇప్పుడు ఇప్పుడు లెర్నింగ్ వరకు మనం ఇక్కడ నెట్ నుంచి నేర్చుకోవచ్చు అంటున్నారు. సర్టిఫికేట్ మాత్రం లేదు, దాని గురించి వివరిస్తారా కొంచెం? ఇప్పుడు సర్టిఫికేట్స్ అనేది ఓన్లీ ది క్లాసెస్ కండక్ట్ చేయటం. మనం ఏదైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్ సిలబస్ ప్రాక్టీస్ చేస్తామో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు ఎట్లాగైతే సర్టిఫికేట్ ఇస్తుందో అట్లాగే కంప్యూటర్ కోర్సెస్ కూడా మనం ఓన్లీ ట్రైనింగ్ ఇచ్చడం వరకేనండి. ఇచ్చిన తర్వాత సన్ మైక్రోసాఫ్ట్ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ రాసుకుంటారు. వీఆర్ ఓన్లీ గివింగ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ కోర్సెస్ విల్ బి కండక్టెడ్ బై అస్. ఎగ్జామినేషన్స్ వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తారండి. ఏదైతే ఇంటర్మీడియట్ డిగ్రీ గేట్ ఇంజనీరింగ్ కోర్సెస్ సర్టిఫికేట్స్ ఇచ్చేది వాళ్ళండి. వీఆర్ ఓన్లీ ద ట్రైనింగ్ సెంటర్, వీఆర్ ఓన్లీ ద ట్యూటర్స్. మనమే సర్టిఫికేట్ ఇవ్వమండి. వీఆర్ ఓన్లీ కండక్టింగ్ ట్రైనింగ్ టెస్ట్ లో క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఓకే, మనకి ఖమ్మం నుంచి ప్రసాద్ ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి సార్. హలో సార్, చెప్పండి సార్. మా పాప బాబు డిప్లొమా కంప్యూటర్ చేయించాం సార్. ఓకే, ఇప్పుడు ఏమన్నా చేయించడానికి మళ్ళీ డిప్లొమా కంప్యూటర్ అంటే ఈసెట్ ఎగ్జామినేషన్ రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈసెట్ ఎగ్జామ్ అని రాసుకోవచ్చండి వాళ్ళు. ఇప్పుడు ఈసెట్ ఎగ్జామ్ లేదు సార్? అవునండి, ఈసెట్ ఎగ్జామ్ రేపు May 25th ఉందండి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఉంటుంది. డిప్లొమా అయిపోయిన తర్వాత ఈసెట్ ఎగ్జామినేషన్ రాసుకుంటే ఇంజనీరింగ్ లో డైరెక్ట్ జాయిన్ కావచ్చండి. అంటే ఒకరిది 3rd ఇయర్ అయిపోయింది సార్? అవునండి, ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇయర్ ఈసెట్ రాసుకోవచ్చండి. నెక్స్ట్ ఇయర్ ఈసెట్ రాసుకుంటే ఇంజనీరింగ్ డైరెక్ట్ 2nd ఇయర్ లో జాయిన్ కావచ్చండి. అది కాకుండా ఇంకేమైనా కోర్సెస్ ఉన్నాయి సార్ మళ్ళీ 1 year లో? ఈ 1 year లో అంటే పాలిటెక్నిక్ అయిపోవాలి కదండి. అయిపోయిన తర్వాత కదా మిగతా కోర్సెస్. అయిపోయింది సార్, అయిపోయిన తర్వాత వీళ్ళు C++ నేర్చుకోవచ్చండి. నెట్వర్కింగ్ కోర్సెస్ చేసుకోవచ్చు. C++ ఐటీ కోర్సెస్ అన్ని నేర్చుకోవచ్చండి. తర్వాత .NET నేర్చుకోవచ్చు. ఐటీ కోర్సెస్ నేర్చుకోవచ్చండి. లేదు ఇంజనీరింగ్ చదువుకోవాలనుకుంటే ఈసెట్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఈసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ లో 2nd ఇయర్ లో జాయిన్ కావచ్చండి. ఇది ఐటీ కోర్సెస్ చేసుకోవచ్చండి. ఆన్లైన్ లో చేసుకోవచ్చు, రెగ్యులర్ కాలేజీలో కూడా చేసుకోవచ్చు. ఫీజు వాళ్ళ కోర్సెస్ బట్టి ఉంటాయండి. వాళ్ళ డిఫరెంట్ కోర్సెస్ డిఫరెంట్ ఫీజెస్ ఉంటాయండి. ఓకే, ఫ్యూచర్ లో ఈ కళాశాలలో ఇంకా ఏమేమి కోర్సులు చేర్చబోతున్నారు అంటే వాటికి సంబంధించి? మేము ఫ్యూచర్ లో జిఆర్జీ తోఫిల్ కూడా మేము క్లాసెస్ కండక్ట్ చేయాలనుకుంటున్నామండి. ఏదైతే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి గేట్ ఎగ్జామినేషన్ తో పాటు జిఆర్జీ తోఫిల్ ఎగ్జామినేషన్, ఈ సిస్కో నెట్వర్కింగ్ కోర్సెస్ అనే ఉంటాయి, ఇవి కోర్సెస్. అలాగే సాఫ్ట్వేర్ పీపుల్ కి అందరికీ కావాల్సిన పిఎంపీఆర్ పిజిఎంపీ నెట్వర్కింగ్ కోర్సెస్, పెర్ఫార్మెన్స్ ఇంక్రిమెంట్ కోర్సెస్ అన్ని కూడా మేము కండక్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, కాకినాడ నుంచి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, రామన్ అని. రామన్, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, నేను బీటెక్ 3rd ఇయర్ చేశాను సార్. బీటెక్ 3rd ఇయర్? బీటెక్ 3rd ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చాను. ఓకే, నాకు గేట్ మెటీరియల్ కావాలి సార్. అది ఇందాకే చెప్పానండి మీకు. గేట్ మెటీరియల్ మా దగ్గర అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన గేట్ మెటీరియల్ ఉందండి. మీరు లాగిన్ అయ్యి నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఏ బ్రాంచ్ అండి? నేను మెకానికల్ బ్రాంచ్. మెకానికల్ ఉందండి? అవునండి, తప్పకుండా ఉందండి. మెకానికల్ యూ కెన్ జాయిన్ విత్ us. అలా కాదు సార్, ఇప్పుడు నాకు మెటీరియల్ మీరు ఏ విధంగా ఇస్తారు? నాకు మెటీరియల్ మీకు ఫిజికల్ మెటీరియల్ ఇవ్వటం జరగదండి. మీకేమంటే ekalaashala.com ఓపెన్ అయ్యి మీకు టైం ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల మీరు మెకానికల్లో ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో, ఏ సబ్జెక్ట్లో కావాలో సిస్టమ్ విల్ గైడ్ యూ అండి. అంతేగాని మాకు ఫిజికల్ గా ఏమన్నా బుక్స్ ఫిజికల్ గా ఇవ్వడం కుదరదు. ఎందుకంటే మా దగ్గర ఫిజికల్ గా ఇవ్వడానికి గేట్కి వచ్చేటప్పటికి మీకు మెకానికల్ గా వచ్చి ఇంచుమించు 40,000 క్వశ్చన్ బ్యాంక్ ఉంటుందండి. మీకు మెకానికల్ వచ్చేటప్పటికి మీకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతుంది కదండి. దానివల్ల మీకు మెటీరియల్ ఇస్తే సరిపోదండి, అసలు బుక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు అదే టాపిక్ వైజ్ మీకు పర్టికులర్గా ఏది కావాలంటే మీకు హైడ్రాలిక్స్ కానీ, థర్మోడైనమిక్స్ కానీ, హీట్ ఇంజిన్స్ కానీ మీరు ఏది ప్రాక్టీస్ చేసుకోవాలంటే అది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చండి.
ఓకే, నెక్స్ట్ కలర్ మిరియాల గురించి పద్మ లైన్ లో ఉన్నారు. పద్మ గారు మీ క్వశ్చన్ అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి. సార్ మా బాబు 9th క్లాస్ చదువుతున్నారండి. వీళ్ళకి 9th క్లాస్ పిల్లలకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్తామండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు షెడ్యూలింగ్ చేస్తామండి. మార్నింగ్ 5 నుంచి 7 వరకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్తామండి. ఓకే ఓకే, మీరు ఈ info@ekalaashala.comకి మీ పాపతో ఒక మెయిల్ పెట్టిస్తే మీకు మేము క్లాస్ షెడ్యూల్ చేస్తామండి. అవి జూలై 1 నుంచి క్లాసెస్ అందుబాటులో ఉంటాయండి. ఓకే అండి పద్మ గారు, నెక్స్ట్ మనం నెట్ నుంచి క్లాసెస్ వింటాం కాబట్టి ఎంత MBPS KBPS మనం యూజ్ చేయాలంటారు నెట్ కి? మినిమం ఉంటే సరిపోతుందండి. 256 kbps సరిపోతుందండి. ఓకే, సరిపోతుంది. ఎందుకంటే మేము యూజ్ చేసే టెక్నాలజీ సిస్కో టెక్నాలజీ అండి. సిస్కో నుంచి మేము తీసుకున్న లైసెన్స్ ప్రకారం మినిమం 256 kbps ఉంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మా క్లాసెస్ ఒకేసారి మేము 1000 మెంబర్స్ వరకు కూడా చెప్పొచ్చండి. ఓకే, మహమ్మద్ వికారుద్దీన్ నిజామాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. మహమ్మద్ గారు మీ క్వశ్చన్ అడగండి. సార్ నా క్వశ్చన్ అంటే ఏముంది అంటే నెట్వర్కింగ్ గురించి ఉంది. నాకు నెట్వర్కింగ్ మెటీరియల్ కావాలా మేడం? మీకు ఫిజికల్ గా మెటీరియల్ అంటూ మేము ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు మీకు ఇస్తామండి. మీకు మెయిల్ చేస్తాం. క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చండి. వన్స్ మీ దగ్గర మాకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ క్లాస్తో పాటు ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నామో ఆ సబ్జెక్ట్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మీ నెట్కి, మీ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేస్తాము. మీరు అక్కడ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు లేదా హార్డ్ కాపీ చేయవచ్చు. అది ఎట్లా చేయాలి? దాని ప్రాసెస్ ఏముంది? మీరు మాకు ఒకసారి మీకు ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారో మాకు info@ekalaashala.comకి మెయిల్ చేయండి. రాసుకుంటున్నాను. info@ekalaashala హలో మీరు సరిగా రాసుకోవట్లేదండి. KALASALA.com. హలో మేడం. ఓకే, స్క్రోలింగ్ లో వేస్తున్నాము, చూసి రాసుకోండి అండి మహమ్మద్. ఓకే అండి, అంటే ఇప్పుడు చూస్తే టోఫెల్, GRE ఇవన్నీ కాకుండా జపాన్, చైనా నుంచి కూడా ఇంగ్లీష్ క్లాసెస్ కోసం కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి విన్నాను. దాని గురించి చెప్తాను. మాకేం లేదు, పర్టికులర్ గా జపాన్ నుంచి ఇంగ్లీష్ లెర్నింగ్ క్లాసెస్ కావాలని కొన్ని వచ్చారండి. వాళ్ళకి మేము ఇంగ్లీష్ కోచింగ్ ఇస్తున్నామండి. ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే, వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి సంబంధించి వాళ్ళకి మేము ఆన్లైన్ లో కోచింగ్ ఇస్తాము. ఓకే, థ్యాంక్ యూ అండి. కొత్తగా ఉంది బట్ అందరూ అడాప్ట్ అయిపోతున్నారు దీనికి. బాగా ఉంది, నేర్చుకోవచ్చు ఇంట్లోనే ఉండి. మనం అంతా కూడా బయటికి వెళ్లకుండా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు. ఇది ఇవాల్టి క్వశ్చన్.